హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ ఆల్రెడీ షార్ట్స్ లో 4 పార్ట్ గా షేర్ చేశాను. 4 పార్ట్ ను ఒకే లాంగ్ వీడియోలో చేద్దామని ఇక్కడ షేర్ చేస్తున్నాను. పెళ్లి అయ్యి 3 పిల్లలు ఉండ్రి, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. నా హస్బెండ్ ఎలాంటి క్యారెక్టర్ అంటే బాగా సంపాదించేవాడు, దానికి మించి ఏమీ తెలీదు. ఫ్యామిలీని చూసుకోవటం, నాతో మాట్లాడటం, నాతో ప్రేమగా మాట్లాడటం, నాకు టైం ఇవ్వడం, టైం స్పెండ్ చేయడం ఇలాంటివి ఏమీ తెలీదు. రాత్రి పగలు పని చేసేవారు, బాగా సంపాదించేవారు. వారికి ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే వారి జాబ్ మాత్రమే. అలా నా లైఫ్ పోతుండగా ఏదో ఒకటి తక్కువ అనిపించింది. కాసులు డబ్బులు అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది మాత్రం లేదు. పిల్లల్ని చూసుకుని ఇంట్లోనే ఉండి డిప్రెషన్ అయిపోయాను. ఎక్కడికి తీసుకువెళ్లేవారు కాదు. ఎంత అరిచినా, ఎంత ఏడ్చినా, ఎంత జగడాలాడినా బదులికి సమాధానం కూడా వచ్చేది కాదు. అలా లైఫ్ పోతుండగా వేరే ఒకరితో ఫ్రెండ్షిప్ అయ్యింది. వారు ప్రేమగా మాట్లాడేవారు. వీరి దగ్గర దొరకలేనిది వారి దగ్గర దొరికింది. ప్రేమగా క్యారింగ్ గా మాట్లాడేవారు. నన్ను అప్పుడప్పుడు పొగిడేవారు. మనసు బాగోలేదు అంటే సమాధానం చేసేవారు. వెంటనే వారు ఇష్టమైపోయి పిల్లల్ని వదిలేసి వారితో వెళ్లిపోతుని. ఆ పిల్లల్ని వదిలి వెళ్లేటప్పుడు నా పెద్ద కూతురికి 7 years, నా చిన్న కూతురికి 5 years, నా కొడుకుకి 6 months. దేని గురించి ఆలోచించలేదు. నా హస్బెండ్ పైన కోపం మాత్రమే ఉండేది. పిల్లల్ని చూసుకుని వీని దగ్గర బానిసగా ఉండాలి అని కోపం వచ్చి పిల్లల్ని అందరినీ వదిలేసి వీరితో వెళ్లిపోతుని. ఒక ఊరు వదిలి ఇంకొక ఊరు వెళ్లి లైఫ్ బాగా బ్రతుకుతుంటిమి. ఏ దాని మీద ఆలోచన లేదు. నీ వదిలేసి వచ్చేస్తుంది అని కొంచెం కూడా ఆలోచన రాలేదు. జాలీగా నెమ్మదిగా బ్రతుకుతుంటిని. ఎప్పుడైనా ఆలోచించేదాన్ని. అప్పుడు నా హస్బెండ్ పైన కోపం మాత్రం వచ్చేది. ఆ మనిషి పిల్లల్ని వదిలేసి వచ్చింది తప్పేం లేదు అని అనుకునేదాన్ని. ఇలా సంతోషంగా బ్రతుకుతున్న నా లైఫ్ లో ఇప్పుడు ఉన్న హస్బెండ్ చనిపోయారు. మాకు పిల్లలు లేరు. ఇప్పుడు ఒంటరిగా అనాథలా బ్రతుకుతున్నాను. కాసు డబ్బులు అన్నీ ఉన్నాయి, కానీ నెమ్మది మాత్రం లేదు. బాడీలో కొన్ని రోగాలు ఉన్నాయి. అన్నిటిని ఒంటరిగా ఫేస్ చేసుకుని చూసుకోవడానికి ఎవ్వరు లేక ఒంటరిగా కష్టపడుతున్నాను. ఇప్పుడు నాకు 43 years. ఇప్పుడు ఆ పిల్లలు జ్ఞాపకం తన్నుకు వస్తుంది. మనము మన పిల్లలతో బ్రతుకుతుంటిమి అంటే చివరి కాలంలో వాళ్ళైనా మనకి అండగా ఉంటారని అనుకునేదాన్ని. ఇదంతా టైం ముగిసిన తర్వాత ఆలోచించి ఏం ప్రయోజనం లేదు. ఎందుకంటే అమ్మ ఉండి చూసుకోవాల్సిన టైంలో నేను వదిలేసి వచ్చేస్తేనే. ఎవరైనా సరే దాన్ని క్షమించరు, ఒప్పుకోవడం అవ్వదు. నేనైనా సరే క్షమించను, ఒప్పుకోను. 6 months పిల్లోని వదిలేసి రావడానికి ఎవ్వరికైనా సరే మనసు రాదు. కానీ నేను నా లైఫే ఇంపార్టెంట్ అని వచ్చేస్తని. పిల్లల అప్ప అంటే నా ఫస్ట్ హస్బెండ్. వారు సంతోషం కోసం ఇంకొక మ్యారేజ్ చేసుకున్నారు. సెంటర్లో కష్టపడింది నాశనమైంది ఆ 3 పిల్లలు. వారి మనసులో ఎంత పెయిన్ ఉంటుంది అని ఇప్పుడు అర్థం చేసుకోగలను. అని దాని నుండి ఏం ప్రయోజనము లేదు, ఏమీనూ మారదు. పిల్లలు నడుచుకు వచ్చిన కష్టం ఆరని గాయంలా వాళ్ళ మనసులో మిగిలిపోయింది. ఈ స్టోరీని ఎందుకు ఇక్కడ షేర్ చేస్తున్నాను అంటే అరేంజ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ చేసి పెళ్లి చేసుకుంటాము. పార్ట్నర్స్ తో జగడాలు, ఒకరి మీద ఒకరికి ఈగో, పెద్దవాళ్ల ఈగో. దాని నుండి కష్టపడేది పిల్లలు మాత్రం. పేరెంట్స్ సరిగ్గా ఉండి పెరిగే పిల్లలు చాలా అదృష్టవంతులు. అలాగే పేరెంట్స్ జగడాలనంటే కష్టపడే పిల్లల తలరాత చెప్పలేని కష్టం. నాలాంటి తప్పులు ఎవ్వరు చేయకండి. ఈ రోజు నేను చేస్తే కూడా అనాథాశ్రమంలా చావాలి. మీకు ఆ లైఫ్ ఇష్టం లేదా నిజాయితీగా డివోర్స్ తీసుకుని వేరే ఈ పిల్లలతో బ్రతకడం చూడండి. లేదంటే వేరే మ్యారేజ్ చేసుకుని పిల్లల్ని మీతో పెట్టుకుని బ్రతకడం చూడండి. తప్పు దారిని చూస్ చేసుకుంటే లైఫ్ తప్పుగానే ముగిసిపోతుంది. నా లైఫ్ మాదిరి. ఇది ఫేస్బుక్ ఫాలోవర్ షేర్ చేయమన్న స్టోరీ. వారికి ఏం చెప్పాలని అనుకుంటున్నారో కమెంట్స్ రూపంలో చెప్పండి. వాళ్ళు ఖండితంగా చదువుతారు.